ఆయన యవ్వన ప్రాయమన్న 33.5 సంవత్సరాల వయసప్పుడే నిండు యవ్వనంలో ఆయన నిండు రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ధారపోసాడు. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అలా వచ్చారు. శిలువలో వేలాడుతున్న యేసయ్యని చూశారు. ఒకడు అంటాడు, గురు, ఆయన శరీరంలో నుంచి నీళ్లు కారుతున్నాయి ఏమిటి? ఆ దొంగ శరీరంలోంచి రక్తం వస్తుంది, ఈ బందిపోటు శరీరంలోంచి రక్తం వస్తుంది, ఈయన శరీరంలోంచి నీళ్లు కారుతుంది ఏమిటి? మరొకటి చెప్తున్నాడు, ఆయన శరీరంలో ఇక రక్తము లేదు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ నిమిత్తమై నా నిమిత్తమై కాల్చాడు. ఇక ఆయన కాల్చాలన్న ఆయన శరీరంలో రక్తం. గెత్సెమనెలో ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఒలీవల తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శరీరంలో ఉన్న రక్త నాళాలు బ్రద్దలైపోయి ఆ రక్తం అంత చెమటలుగా కారిపోయాయి. ఆయన పట్టుకునేదానికి వస్తే మధ్యరాత్రి కొరడాలు తీసుకొని, దివిటీలు తీసుకొని, పళ్ళాలు తీసుకొని రాత్రులు వస్తే ఆయన్ని ఆ తోటలో వెతుకుతూ ఉంటే ఆయన రక్తపు మడుగులో నుంచి లేస్తున్నాడు. పై రక్తపు మడుగులో నుంచి లేచి, ఇదిగో మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. మేమా నజరేయుడని యేసుని వెతుకుతున్నాం. ఇదిగో నేనే ఆ నజరేయుడని యేసుని పట్టుకున్నాను. ఆయన చేతులకి సంకెళ్ళు వేయబోయి వేసేదానికి వచ్చిన రాణు వారు సిపాయిలు వెనక్కి అలాగే పెద్దలుగా పడిపోయి ఆయన్ని తీసుకొని వచ్చి సిపాయిలు ఉన్న చోట చిత్రవదగా కొట్టారు. సగం రక్తం ఆ గెత్సెమనే తోటలో మడుగైపోయింది. మిగతా రక్తం కోడాలతో కొట్టి చీలుస్తున్నప్పుడు మిగతా రక్తం కాలుతుంది. శరీరం ముక్కలు ముక్కలుగా చీల్చుకొని వస్తాం. అంతలో ఒకడు కచ్చి తీరక ముళ్ళ తీగను తీసుకుని వచ్చి ఆయన నెత్తిన పెట్టాడు. గుండ్రంగా అల్లి నెత్తిన పెట్టాడు. అంతలో మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, యూదుల రాజు నీకు చేయమంటూ ముఖాన్ని ఉమ్మి వేస్తా, పిడిగుద్దులు గుద్దుతా, ఆ కర్రతో పఠామని ఆ కిరీటం మీద కొట్టాడు. ముళ్ళ కిరీటం. వెనుకున్న ముళ్ళన్నీ మెదడులోకి ఎక్కిపోయాయి. ప్రక్కనున్న ముళ్ళన్నీ నొసళ్లలోకి ఎక్కిపోయాయి. ఇక ఎదుట ఉన్న ముళ్ళు యేసయ్య కళ్ళ లోపలికి ఎక్కిపోయాయి. ఇంచుమించు 2.5 అంగుళం పొడుగున్నటువంటి తంతి మేకుల్లాంటి ముళ్ళు. ఆ ముళ్ళు ఎవరికైనా తగిలిందంటే 3-4 గంటల వరకు అదో రకమైనటువంటి స్వరం పాయిజన్, విషముతో కూడిన ముళ్ళు. నా ప్రియమైన సహోదరులారా, నీ కొరకు నా కొరకు
ఆయన కళ్ళలో కూడా మేకులు గుచ్చబడ్డాయి, ముళ్ళు గుచ్చబడ్డాయి. ఆయన గాయపడిన హస్తాలతో నీ చేతిని పట్టుకొని నిన్ను లెమ్మని కోరుకుంటున్నాడు. ఎంత కాలం నిలబడి పాపపు ఊగిలో, అక్రమాలు, అపవిత్రతలో తల్లిదండ్రులు తెలియకుండా అక్రమాలు గుండెల్లో దాచుకుంటూ పెద్దలకు చెప్పుకోకుండా నీచత్వానికి తెగించి గుండె నిండా పాపం నింపుకొని ఎంతకాలం? నీ యొక్క ముగింపు ఏమిటి? ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు? ఆయన చేతిని చాచి నిన్ను లేవమని, ఆయన శరీరంలో సిలువలో వేలాడుతున్నప్పుడు ఇక రక్తం లేదు. మొదట్లో కొంచెం కారింది, తర్వాత నీళ్లు వస్తున్నాయి. ఒక్కొక్క బొట్టుగా నీళ్లు కారుతున్నాయి. అంటే ఆయన ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోలేదు. ఆయన శరీరంలో రక్తం జీవానికి సాదృశ్యం. రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. ఆఖరి శ్వాస వరకు నీ కొరకు విలపిస్తూనే తన ప్రాణం. ఇంకా పాపంలోనే కొనసాగుతావా, లేక లేచి ఆయన కొరకు ప్రకాశిస్తావా? అందరూ తల వంచండి, కళ్ళు. అగాధ సముద్ర జలము